ఈ రోజు నుంచే పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కర్నూలు జిల్లా యొక్క గోడును ఈ ప్రభుత్వానికి తెలియజేయడం కోసం, కర్నూలు జిల్లాలో రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేయడం కోసం కర్నూలు జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ ఈరోజు రైల్వే స్టేషన్ ముందు సిపిఎం పార్టీగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నగర ప్రజలకు, ప్రభుత్వానికి, అధికారులకు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రం గతంలో రాజధాని ఇక్కడి నుంచి తరలించిన తర్వాత కర్నూలు జిల్లా అభివృద్ధి గురించి ఆలోచన చేసే నాథుడే కరువయ్యాడనే విషయాన్ని గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. గతంలో విజయభాస్కర్ రెడ్డి రైల్వే మంత్రిగా ఉన్నాడు, ఇండస్ట్రియల్ మినిస్టర్ గా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కానీ కర్నూలు జిల్లాకు చేసింది శూన్యమైన విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ తర్వాత ఇక్కడి నుంచే ప్రధానమంత్రి అయ్యాడు. ఈ ఉమ్మడి జిల్లాలో నంద్యాల నుంచి ప్రధానమంత్రి పివి నరసింహరావు కూడా ఈ జిల్లా అభివృద్ధి కోసం, రైల్వే వ్యవస్థ అభివృద్ధి కోసం కూడా ఎటువంటి నిధులు కేటాయించకుండా అన్యాయం చేసిన విషయాన్ని గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈ జిల్లాలో మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, కనీసం ఇంకిత జ్ఞానం లేనట్టు వాళ్ళు ఉన్నారనే విషయాన్ని ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ఈ జిల్లాను అభివృద్ధి చేయాలి, ఈ జిల్లాలోని ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపరచాలి, చౌకగా రవాణా సౌకర్యం చేసే రైల్వే వ్యవస్థ కోసం పోరాటం చేయాలి. లేకుంటే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసే కనీస జ్ఞానం కూడా లేనటువంటి పాలకవర్గం ఈ రోజు కర్నూలు జిల్లాలో ఉంది. అది ప్రజానీకం గమనించాలని కోరుతా ఉన్నా. ఏ మంత్రికి పట్టదా, ఎంపీలకు పట్టదా, లేదు ముఖ్యమంత్రికి ఇక్కడ ఓట్లు అడిగిన ముఖ్యమంత్రికి పట్టదా? ఎందుకు కర్నూలు జిల్లా గురించి ఆలోచించట్లేదు? కర్నూలు టౌన్ నుంచి అమరావతికి వెళ్లాలంటే ఒక్క రైలు కూడా గతి లేనటువంటి స్థితిలో ఈరోజు కర్నూలు జిల్లా ఉంది. ఏమి అంత చేతగాని వాళ్ళమా? అడగడానికి మాకు చేతగాలని భావిస్తున్నారా? ఖబర్దార్ పాలకులారా, రాబోయే కాలంలో సిపిఎం పార్టీ అందరూ కలుపుకుని కర్నూలు జిల్లా రైల్వే వ్యవస్థ కోసం పోరాటం చేస్తున్న విషయాన్ని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అందుకోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రేపు రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ రైల్వే బడ్జెట్ లో కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలి. గతంలో ఏం చెప్పారు? ఇదిగో వోక్స్‌వ్యాగన్ మీకు వందలాది మంది యువతీ యువకులకు ఉపాధి దొరుకుతుందన్నారు. అది అందని ద్రాక్ష పండులాగా ఉంది. ఈ రోజు ఎన్ని సంవత్సరాలు గడుస్తుంది? రైల్వే వ్యాగన్ వర్క్షాప్ పూర్తి చేయడానికి చేతగానే దద్దమ్మలు ఇక్కడ పాలన చేస్తా ఉన్నారనే విషయాన్ని గమనించాలని కోరుతా ఉన్నా. అందుకోసమే రైల్వే వ్యాగన్ వర్క్షాప్ త్వరగా పూర్తి చేసి స్థానికులకు ఉపాధి కల్పించాలి. అప్పుడే మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరుతా ఉన్నా. ఈ రోజు నుంచి